చర్చలు, ఆ తర్వాత విమర్శలు, అసంతృప్తి, అవమానాలు. ఇవి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఎదురవుతోన్న సమస్యలు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి జాతకం బాగాలేదా? 2 నెలల వరకు ఇబ్బందులు తప్పవా? అయిన వారితోనే అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెప్పారా? 2 నెలల తర్వాత మహేష్ జాతకం మారనుందా? అప్పుడు మహర్దశ పట్టనుందా? ఇంతకీ టీపీసీసీ చీఫ్ జాతకంపై జ్యోతిష్యులు చెప్పిన విషయాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కాంగ్రెస్లో అదృష్టమున్న లీడర్ అంటారు. కానీ ఈ మధ్య కాలం కలిసి రాకపోవడంతో కష్టాలు ఎదురవుతున్నాయని వినిపిస్తోంది. చిక్కాలు తప్పడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారన్న చర్చ సాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు, కాంగ్రెస్ అధికారంలో రావడానికి కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలన్న మల్లికార్జున ఖర్గే ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాల్లో సమస్యలు తప్పలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించినప్పుడు మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్లో ఏడాదిలోపు 3 కీలక పదవులు రావడం మామూలు విషయం కాదని పలువురు హస్త నేతలు అసూయపడుతుంటారు. ఇక మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగితే బీసీ కోటాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మహేష్కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణలో మహేష్ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంలో యువకులతో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ విషయంలో ఇతర రాష్ట్రాలు చేయలేని విధంగా తెలంగాణ చాలా ముందంజలో ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కితాబిచ్చారు. ఇక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి శిక్షణ ఇచ్చిన తీరు పట్ల పార్టీ పెద్దలు సంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇంత అదృష్టమున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి ఇటీవల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్ద నేతలకు నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. కానీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన క్యాడర్కు రిక్తహస్తం చూపిస్తున్న క్రమంలో పదవులకు నోచుకోవడం లేదు. ఈ అంశంపై ఏకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కల్పించుకుని పదవులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని మహేష్ గౌడ్ను ఆదేశించారు. ఖర్గే పెట్టిన డెడ్ లైన్ దాటిన పదవులను మాత్రం భర్తీ చేయలేకపోవడం టీపీసీసీ చీఫ్ కెరీర్లో మచ్చగా మారిందంటారు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని గుర్తు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇటీవల టీవీ ఛానల్ మహేష్ గౌడ్పై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో రోజంతా కథనాలను ప్రసారం చేసింది. ఈ విషయంలో టీపీసీ చీఫ్ మానసికంగా చాలా కుంగిపోయారన్నది సన్నిహితుల మాట. ఇక ఇటీవల భర్తీ చేసిన కుల సమాఖ్యల చైర్మన్ల నియామకంలో కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలకు వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు చైర్మన్ పోస్టులు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. ఈ విషయంలో మహేష్ గౌడ్ కొంత ఇబ్బంది పడ్డారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ విషయంలోనూ పార్టీ అధ్యక్షుడిగా బాహుస్పాలు కాక తప్పలేదు. నామినేషన్ నుంచి గెలుపు వరకు తనతో ఉండాలని మీనాక్షితో పాటు ఏఐసీసీ ఆదేశంతో మహేష్ మధ్యప్రదేశ్ వెళ్లారు. క్రాస్ ఓటింగ్ లాంటి పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలను హైదరాబాద్ తీసుకొచ్చి క్యాంపులో పెట్టాలని ఢిల్లీ పెద్దలు సూచించారు. నామినేషన్ ప్రక్రియలో కేసుల అంశాన్ని లీగల్ టీం చూసుకోవాలి. కానీ ఈ విషయంలో మద్దతు దొరకలేదని మీనాక్షి సన్నిహితులు తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని కోఆర్డినేట్ చేయడంలో మహేష్ గౌడ్ విఫలమయ్యారని విమర్శలున్నాయి. పార్టీ సభ్యురాలు శ్రీలత కేసు విషయంలో పీసీ చీఫ్ సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఎంత రచ్చ జరిగిందని పార్టీలో చర్చ జరుగుతోంది. శ్రీలత దాఖలు చేసిన కోర్టు కేసుతో సమస్య వస్తుందని అనుకుంటే ముందుగానే మాట్లాడి ఉపసంహరించుకునేలా చేస్తే పోయేదని అంటారు. మరోవైపు షబ్బీర్ అలీ మాట్లాడినట్టు వైరల్ అవుతున్న ఆడియోలో మహేష్ గౌడ్ పైసలు తీసుకుని పదవులు ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో కూడా మహేష్ గౌడ్ తీవ్ర ఇబ్బందులు పడినట్టు సమాచారం. మహేష్ గౌడ్కి భక్తి భావాలు ఎక్కువ. దేవుణ్ణి, జాతకాలను నమ్ముతారు. ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో పూజ చేయకుండా బయటకు రారు. అంత దైవభక్తి ఉన్న ఈ నేత జాతకం ప్రస్తుతం బాగాలేనట్టు జ్యోతిష్యులు చెప్పారన్నది సన్నిహితుల మాట. మరో 2 నెలలు గడ్డు పరిస్థితి తప్పదన్న ప్రచారం జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచించారని సమాచారం. ప్రస్తుతం మహేష్ గౌడ్ అయిన వాళ్ళ నుంచే అవమానాలను ఎదుర్కొంటున్నారని వినిపిస్తోంది. జ్యోతిష్కుల మాట ప్రకారం 2 నెలల పాటు పూర్తిగా సైలెంట్ గా ఉంటూ ఆచితూచి వ్యవహరించాలని మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. జాతక చక్రం ప్రకారం ప్రస్తుతం ఈ నేత ఏం చేసినా అవమానాలు ఎదుర్కొనే పరిస్థితే ఉన్నాయి. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి దక్కే జాక్పాట్ ఎలా ఉంటుందో చూడాలి.